ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్కి సంబంధించి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఇక్కడ అంటే ఏదైతే మనం ఉన్నామో నల్గొండ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ గిడ్డంగుల సంస్థకు సంబంధించిన గోదాములో ఈ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ రేపు ఉదయం 8 గంటలకు ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం ఈ నియోజకవర్గానికి 12 జిల్లాలకు సంబంధించిన ఈ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఇక్కడ ఈ కౌంటింగ్ హాల్కి ఆనుకునే ఉన్నటువంటి గోదాముల్లో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత నడుమ 12 జిల్లాల నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా భద్రత నడుమ సీసీ కెమెరాల నిఘాలో ఈ మొత్తం స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచారు. రేపు ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేసి ఏదైతే ఇక్కడ పోలింగ్ ఏజెంట్లు అదేవిధంగా వాళ్ళు అభ్యర్థుల సమక్షంలో ఈ ఓపెనింగ్ అనేది ఆ స్ట్రాంగ్ రూమ్లో ఓపెనింగ్ అనేది జరుగుతుంది. అక్కడ తర్వాత ఇక్కడ కౌంటింగ్కి తరలించి అంటే ఈ హాల్కి మొత్తం బ్యాలెట్ బాక్సుల్ని వరుసగా తీసుకొస్తారు. 25 పోలింగ్ బూతులు మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క 25 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఒకసారి 20 తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్ములలో చూడవచ్చు. ఇది టేబుల్ 1 ఇది. ఈ టేబుల్ 1కి సంబంధించిన డ్రమ్ములో వేస్తారు. వేసి ఇక్కడ కలిపిన తర్వాత 25 చొప్పున కట్టలు కడతారు. కట్టలు కట్టి మరొక 25 పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి సంబంధించిన బ్యాలెట్లు తీసుకొస్తారు. అలా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ 20 చొప్పున కట్టలు కడతారు. కట్టలు కట్టిన తర్వాత మళ్ళీ మరొక 25 పోలింగ్ కేంద్రాలు అలా మొత్తం 200 పోలింగ్ కేంద్రాల వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 19 మందికి సంబంధించి 19 బాక్సులు చూడవచ్చు. ఇది 1వ నెంబరు. అదేవిధంగా ఇక్కడ 2, 3, 4 అభ్యర్థులు అంటే ఏదైతే సీరియల్ ఉందో ఆ సీరియల్ ప్రకారం ఇలా నెంబర్లు ఉన్నాయి. ఈ బాక్సులకు సంబంధించి ఇక్కడ 19వ అభ్యర్థి తర్వాత ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి. అంటే ఒకసారి మొత్తం కట్టలు కట్టడం ముగిసిన తర్వాత ఆ లెక్కింపు అనేది మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇదంతా ప్రాధాన్యత క్రమంలో జరిగిన ఓటింగ్ కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుంటారు. ఆ లెక్కించే క్రమంలోనే అంటే ఎవరికి వచ్చింది ఓటు అందులో వేస్తూ దానికి సంబంధించి ఆ ఇన్వాలిడ్ ఏదన్నా ఓటు ఒక బ్యాలెట్ ఉంటే మాత్రం ఆ ఇన్వాలిడ్ బాక్స్లో వేస్తారు. అలా ఈ మొత్తం వేసిన తర్వాత అంటే మొదటి రౌండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అంతా పూర్తి అయిన తర్వాతనే దీనికి సంబంధించి అంటే ఎంతమంది అసలు మ్యాజిక్ ఫిగర్ ఎంత అయ్యిందనేది కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ డిక్లేర్ చేయడానికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాతనే దానికి ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది క్లారిటీ ఉంటుంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే చేరుకుంటారో వారిని విజేతగా దీంట్లో ప్రకటిస్తారు. అయితే ఈ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసిన వాళ్ళ సంబంధించి మొదటి మ్యాజిక్ ఫిగర్కి చేరుకున్నట్లయితే 2వ ప్రాధాన్యత ఓట్లు వేస్తారు ఎలిమినేషన్ పద్ధతిలో. అంటే ఎలిమినేషన్ పద్ధతి అనేది కింది నుంచి పైకి వస్తుంటారు. అంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ ఆ పైన ఎక్కువ ఓట్లు వచ్చే వాళ్ళ వరకు కూడా వస్తుంటారు. 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్నట్లయితే 3వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అలా మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 19 ప్రాధాన్యతలు కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించినట్లయితే గతంలో కూడా ఎక్కువగా 2వ ప్రాధాన్యత ఓట్లలోనే విజేత డిక్లేర్ అనేది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఈసారి కూడా 2వ ప్రాధాన్యత ఓటే ఇక్కడ అభ్యర్థిని విజయావకాశాలను కీలకంగా డిసైడ్ చేస్తుందన్న ఒక అభిప్రాయం అయితే వినిపిస్తూ ఉంది. ఈసారి ఎలాంటి ప్రభావితం ఉంటుంది, ఈసారి బీసీ కాన్సెప్ట్తో ఎన్నికలు ఒక తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఫలితం ఉంటుందని ఒక ఉత్కంఠ మాత్రం ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొంది. ఏదేమైనా కానీ 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అంటే అది ముగిసిన తర్వాతే అంటే 2వ ప్రాధాన్యతకు వెళ్ళిన తర్వాత అభ్యర్థి విజయావకాశాలు తెలుస్తాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా లెక్కింపు సమయం పట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం అయితే వినిపిస్తూ ఉంది. ఇది రేపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.